మెట్లు ఎక్కగానే అలసట వస్తోందా? ఛాతీలో భారంగా అనిపిస్తోందా? ఇవి ఆర్టీరియోస్క్లెరోసిస్ అనే వ్యాధి యొక్క సంకేతాలు కావచ్చు. చాలామందిలో ఈ సమస్య ఒక్కసారిగా కాదు, మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. మొదట ఛాతీలో తేలికపాటి హెవీనెస్గా అనిపిస్తుంది. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం, అప్పుడప్పుడు ఛాతీ నొప్పి అనిపించడం, చిన్న పనులకే సడన్గా నీరసం, అలసట రావడం వంటి లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. ఆర్టీరియోస్క్లెరోసిస్ అనేది శరీరంలోని ఆర్టరీస్ని గట్టిపరిచి క్రమంగా నారోగా చేసి అవి పూడుకుపోయేటట్లుగా చేస్తుంది. దీనివల్ల గుండెకి రక్తాన్ని, ఆక్సిజన్ని తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ ఏర్పడి గుండె ప్రతిరోజూ సాధారణంగా చేసే పనికంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి వల్ల చెస్ట్ డిస్కంఫోర్ట్, చెస్ట్ పెయిన్, చేతులు, కాళ్లలో నమ్నెస్ అనిపించడం, రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారడం జరుగుతుంది. చికిత్స లేకుండా వదిలేస్తే ఇది హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వరకు దారితీసే ప్రమాదం ఉంది. సిమ్స్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించడంపై దృష్టిపెట్టడం కాకుండా పూర్తిస్థాయి ఆరోగ్యంపై దృష్టిపెట్టడం జరుగుతుంది. సిమ్స్ హైదరాబాద్లో అలోపతి, హోమియోపతి, సైకియాట్రిక్ కేర్ మరియు డయట్ థెరపీ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. శరీరాన్ని ప్రతి కోణం నుంచి అనగా ఫిజికల్, ఎమోషనల్, మెటబాలిక్, లైఫ్ స్టైల్ కోణాల నుంచి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ చికిత్స కేవలం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మీద ఆధారపడటం కాదు, బ్లడ్ వెసల్స్లో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం, డ్యామేజ్డ్ బ్లడ్ వెసల్స్లో ఏర్పడిన ప్లాక్ని తగ్గించడం, అలాగే స్ట్రెస్, డయట్ ఇంబాలెన్సెస్ను సరిచేయడంపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ విధమైన ఇంటిగ్రేటివ్ కేర్ వల్ల గుండెలో బ్లడ్ ఫ్లో మెరుగవుతుంది, గుండె బలపడుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్యం తిరిగి వస్తుంది. ఈ విధంగా పేషెంట్స్ తమ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవడాన్ని చూస్తారు. ఆర్టీరియోస్క్లెరోసిస్ నుండి బయటపడటం సాధ్యమే. మీ గుండె మళ్లీ స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పనిచేయాలి కదా. కాబట్టి ఈరోజే మీ రికవరీ ప్రయాణాన్ని ప్రారంభించండి.